ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం మీద దృష్టి సారించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అన్ని అనుబంధ విభాగాలని అత్యంత బలమైనటువంటి శక్తిగా తయారు చేయడానికి మా పార్టీ అధ్యక్షులు జగనన్న అడుగులు వేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మరి ఏ రాజకీయ పార్టీకైనా ఒక బ్యాక్ బోన్గా నిలిచేటటువంటి యోజన విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రానున్నటువంటి రోజుల్లో తిరిగి మళ్లీ అధికారంలోకి తీసుకుని రావడానికి యోజన విభాగం ఒక బలమైనటువంటి శక్తిగా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి అన్ని ప్రాంతాల్లోని కూడా మా యొక్క కమిటీలని పూర్తి చేసుకునేటటువంటి దిశగా ముందుకు వెళ్తా ఉన్నాం. అందులో భాగంగానే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల మీద ఇవాళ సమీక్ష చేసుకోవడం జరిగింది. ఇప్పటికే జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి వరకు కూడా కమిటీలు పూర్తి చేసుకున్నాం. గ్రామ స్థాయి వరకు కూడా వెళ్లబోతా ఉన్నాం. గడిచినటువంటి ఏడాదిన్నర 2 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్ని రకాలుగానూ కూడా వైఫల్యం చెందింది. ఆవేళ జగనన్న ఏదైతే అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, లేక పరిపాలనాపరమైనటువంటి అనేక సంస్కరణల ద్వారా కావచ్చు, ప్రజలకి ఎంతో గొప్ప మేలు చేసినటువంటి పరిస్థితులు ఆవేళ ఉంటాయి. ఇవాళ ప్రజలని నమ్మబలికి వాళ్ళ ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూపిస్తూ అన్ని వర్గాల ప్రజల్ని కూడా మోసం చేసినటువంటి ఈ కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని ఎదిరించడానికి, ప్రశ్నించడానికి, పోరాటాలు చేయడానికి యోజన విభాగం తరపున సన్నద్ధం కాబోతా ఉన్నాం. ముఖ్యంగా యువతను ఏదైతే మోసం చేశాడో ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేక ఈ బీజేపీ పార్టీ కావచ్చు, నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఈ 20 నెలల కాలంలో 60,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి కూడా బకాయి పడ్డది ఈ ప్రభుత్వం. మరి ఏ ఒక్కరికి ఒక్క పైసా కూడా చెల్లించలే. ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు ఇవ్వకపోవడం కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు నిర్మించాలి అనేటువంటి ఆలోచన చేసి ఒక యువ డాక్టర్లని తయారు చేసి పేదలకు అందించాలనేటువంటి ఆలోచన చేస్తే మరి ఆ మెడికల్ కాలేజీల యొక్క ప్రాజెక్టుల్ని కూడా నిర్వీర్యం చేసేటటువంటి కార్యక్రమం చేయడం కానీ, పోర్టుల నిర్మాణాన్ని కుంటుపరచడం కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని ఒక చెడు దోవలోకి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ మద్యం ఏరులై పారుతా ఉంది రాష్ట్రం అంతా కూడా. మరో పక్కన గాంజా, డ్రగ్స్, పేకాట క్లబ్బులు, అలాగే కోడి పందాలు, 1, 2 కాదు అనేక రకాల జోదాలు ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో వీటన్నిటి మీద కూడా పోరాటాలు చేయాలి. రాష్ట్ర ప్రజల తరపున వారి పక్షాన నిలబడి జగనన్న నాయకత్వంలో యువతకి మేలు చేకూర్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని రావాలి అని చెప్పి తీర్మానం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా గ్రామ స్థాయిలో కమిటీలను కూడా పూర్తి చేసుకోవాలనేటువంటి నిర్ణయానికి కూడా రావడం జరిగింది. మరి మాకు మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అదీప్ రాజు గారు కూడా ఈ ప్రాంతం నుంచి మరి యోజన విభాగాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉండి మరి విశాఖపట్నం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగాన్ని భుజం తట్టి ముందుకు నడిపిస్తా ఉన్నటువంటి కేకే రాజన్నకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మరి మా టీం అంతా కూడా ఎవరైతే రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి వారి దగ్గర నుంచి మొదలుపెట్టి జిల్లా అధ్యక్షులు కావచ్చు, నియోజకవర్గం అధ్యక్షులు కావచ్చు, మండల అధ్యక్షులు కావచ్చు, అందరూ కూడా జగనన్న పట్ల ఎంతో అభిమానం ఉన్నటువంటి వాళ్ళు, జగనన్నని ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుని రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలి అనేటువంటి ఓ బలమైన సంకల్పంతో ముందుకు వచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి అంబటి రాంబాబు గారిని ఏదైతే అక్రమంగా నిన్నటి రోజు మనం చూసాం, ఏదైతే తిట్టిన వాళ్ళకేమో స్టేషన్ బెయిలు, కొట్టిన వాళ్ళకేమో
స్టేషన్ బెయిలు, తిట్టిన వాళ్ళకేమో సెంట్రల్ జైలు. మరి అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి వెళ్ళి ఆయన మీద దాడి చేసి ఆయన ఇంట్లో ఆయన కార్యాలయంలో ఉన్నటువంటి అన్ని వస్తువుల్ని మరి మొత్తం ధ్వంసం చేసి ఇంటికి నిప్పంటించి తిరిగి మళ్ళీ రాంబాబు గారి మీద రాష్ట్రంలో 36 పోలీస్ స్టేషన్లలో అక్రమ కేసులు కట్టి 10 రోజులుగా అక్రమంగా ఆయన నిర్బంధించి ఆయన ఆరోగ్యాన్ని కానీ లేకపోతే ఆయన వయసును కూడా చూడకుండా ఆయన ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారో మనం చూసాం. కానీ న్యాయ వ్యవస్థల పట్ల మాకు నమ్మకం ఉంది. అందుగురించే మరి రాంబాబు గారి మీద పెట్టినటువంటి 36 కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటికే స్క్వాష్ చేయడం జరిగింది హైకోర్టు. మరి ఈవేళ ఏదైతే పూర్వం పెట్టినటువంటి మరొక అక్రమ కేసుకి సంబంధించినటువంటి అంశంలో కూడా ఈవేళ కోర్టు బెయిల్ ఇచ్చిందని చెప్పి కూడా ఇప్పుడే తెలుస్తూ ఉంది. సో మీరు పెట్టేటటువంటి కేసులకి లేకపోతే మీ తాటాకి చెప్పుళ్ళకో మీరు ఏదో ఇబ్బంది పెడితేనో భయపడి పడేటటువంటి పరిస్థితి మాత్రం ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మాత్రం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయరు. ఇంకా రెట్టించినటువంటి ఆత్మస్థైర్యంతో ఇంకా ఉత్సాహంతో ముందుకు వస్తారనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోమని చంద్రబాబు నాయుడు గారికి, మరీ ముఖ్యంగా పిల్ల చేష్టలు చేస్తా ఉన్నటువంటి లోకేష్ గారికి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. రాజకీయాలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత నీచానికైనా ఒడిగడతాడన్నా. వేళ మన శ్రీకాకుళంలో సూర్యనారాయణ స్వామి దేవస్థానం దగ్గర తొక్కిసలాట జరిగి ఎంతమంది భక్తులు చనిపోయారో మనం చూసాం. సింహాచలంలో గోడ ఇంకా కట్టి కూడా గట్టిగా 1-2 నెలలు కూడా కాకుండా ఆ గోడ కూలిపోయి ఎంతమంది చనిపోయారో మనం చూసాం. నిన్నటి రోజు శ్రీశైలంలో ఎంతో భక్తితో ఆచరించి ఒక 40 రోజుల పాటు దీక్షను ఆచరించి స్వామిని దర్శించుకోవడానికి చాలా సుదీర్ఘమైనటువంటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి శివభక్తుల మీద లాఠీ చార్జీలు చేసి ఏ రకంగా దుర్మార్గంగా వ్యవహరించారో మనం చూసాం. విజయవాడలో ఆఖరికి అమ్మవారికి కరెంటు కూడా లేకుండా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. సో లడ్డూ వ్యవహారం కూడా ఎంతో పవిత్రంగా భావించేటటువంటి తిరుపతి లడ్డూని ఈవేళ రాజకీయాల్లోకి రాగి రాజకీయ స్వార్థం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన మీద బురద జల్లాలి, తద్వారా రాజకీయంగా ప్రయోజనం పొందాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క దురాలోచనకి దేవుడు తిరిగి ఆయన మీదే మరి సరైనటువంటి శిక్ష పడేటటువంటి రోజులు అతి తొందరలోనే ఉన్నవి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ మతంలో ఉన్నా కూడా హిందూ మతాన్ని కావచ్చు లేకపోతే ఇతర అన్ని మతాల్ని గౌరవించాడు. ఆయనే ఎంతో గొప్పగా పరిపాలించాడు. ఆ వేళ ఈ రాష్ట్రంలో కొన్ని వేల గుడులు నిర్మాణం చేశాం. 1-2 కాదు. ఒక్క నా నియోజకవర్గం రాజానగరం నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి నేను ఆవేళ 117 ఆలయాలని నిర్మించాం టీటీడీ దేవస్థానం నుంచే. అంటే దేవుడి పట్ల ఆయనకున్నటువంటి ఎంతో నమ్మకం ఆవేళ ఆ రకంగా ఆయన అడుగులు వేసేటట్టుగా చేసింది. చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల్లో 27 మంది ప్రాణాలు పొట్టను పెట్టుకున్నాడు. ఆయనకి ఎక్కడా హిందూ మతం మీద కానీ లేకపోతే ఇంకోటి కానీ ఎక్కడ గౌరవం అనేటువంటిది లేదు. ఆయనకి ఏది దొరికితే అది తన మన లేకుండా ఎవరినైనా సరే రాజకీయాల్లో తీసుకొచ్చి వాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా లెంపకాయలు ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా అతి తొందరలోనే ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తాడు.